అమెరికాలోని ఉత్తర ప్రాంతమైన అలాస్కా రాష్ట్రంలోని ఊట్కియా వింగ్ పట్టణం 2025లో తన చివరి సూర్యాస్తమయాన్ని చూసేసింది. ఇకపై అక్కడి నివసితులు 2026 జనవరి 22 వరకు సూర్యుడిని చూడరు. భూమి అంశం వంగి ఉండటం, అలాగే ఈ పట్టణం ఆర్కిటిక్ సర్కిల్కు పైభాగంలో ఉండటం వల్ల ప్రతి సంవత్సరం జరిగే పోలార్ నైట్ అనే ఈ ప్రక్రియ ఉత్పన్నమవుతుంది. సుమారు 4400 మంది నివసించే ఈ పట్టణం ఫెయిర్బ్యాక్స్కు దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి పురాతన అవశేషాలు క్రీస్తు శకం 500 సంవత్సరాల నాటివి. దీర్ఘకాల చీకటి కారణంగా రోజువారీ ఉష్ణోగ్రతలు తీవ్రమైన స్థాయికి పడిపోతాయి. ఎందుకంటే సూర్యకాంతి లేనందున భూమి వేడి పొందలేదు. ఈ కాలంతో సంబంధం ఉన్న మరో ముఖ్య అంశం పోలార్ ఓటెక్స్. భూమి స్ట్రాటోస్ఫియర్లో ఉండే తక్కువ పీడన ప్రాంతం. ఇందులో అత్యంత చల్లటి గాలులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఓటెక్స్ దక్షిణ దిశగా చలిగాలులను పంపి అమెరికాలోని దిగువ 48 రాష్ట్రాల వాతావరణంపై ప్రభావం చూపుతుంది. వింటర్లో 2 నెలలకు పైగా చీకటి ఉండే ఊట్కియా వింగ్లో వేసవి కాలంలో దీనికి విరుద్ధంగా దాదాపు 3 నెలలు నిరంతరం దీనకాంతి ఉంటుంది. ఈ ప్రకృతి రితంకు అనుగుణంగా ఇక్కడి ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకుంటారు. వేసవిలో ఈ పట్టణం అమెరికాలోని అతి ఉత్తర ప్రాంతంలోని బారో హై స్కూల్ ఫుట్బాల్ జట్టుకు ఆతిథ్యం ఇస్తుంది. నిరంతరం వెలుతురు మధ్య కూడా క్రీడలు కొనసాగుతాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. పోలార్ నైట్ సమయంలో ప్రజలు సివిల్ ట్విలైట్స్, ఆరోరా బోరియలస్ వంటి సహజ ప్రకాశాల ఆధారంతో జీవనం సాగిస్తారు. జనవరి చివరిలో సూర్యుడు తిరిగి ఉదయించడానికి ఎదురుచూస్తూ వేడి రోజులను స్వాగతించేందుకు సిద్ధమవుతారు. ఈ పోలార్ నైట్ ప్రక్రియ ఆర్కిటిక్ ప్రాంతాల్లోనే జీవన అనుకూలతను, అలాగే భూమి అక్ష వంకర మనిషి జీవితంపై ఎంత లోతైన ప్రభావం చూపుతుందో స్పష్టంగా తెలుస్తుంది.